నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వచ్చినావమ్మా? గుప్పేసి గుప్తా నగర్ సార్, హస్తినాపురం డివిజన్. ఓకే, ఏమైంది సమస్య? నేను సమస్య బాగానే పేపర్ పట్టుకుని వచ్చినావు. 25 ఏళ్ళు మేము మహిళా సంఘాలు చేసుకున్నాము. అయితే ఒక ఎల్బీనగర్ మున్సిపాల్లో ఒక 2 లక్షల మహిళలు గ్రూపులు ఉన్నాయి మావి మొత్తం మున్సిపాల్కు. అయితే మహిళా అధ్యక్షురాలు నేను మొత్తం సంఘాలకు హస్తినాపురం డివిజను. అయితే మేము వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు నెలకు 400 కట్టి, సంవత్సరం 400 కట్టి అభయస్థం కార్డులు ఇచ్చిండు. అట్లా 5 ఏళ్ళు కట్టినాము. 5 ఏళ్ళు అంటే మరి 2 లక్షల మంది వసూలు చేసి లీడర్లు అంతా కట్టిరు. 25 లక్షలు మరి సీఓలు పీఓలు కలిసి అందరు ఉంటారు కదా, కమిషనర్లు అందరు కలిసి బ్యాంకులలో పెట్టిరు. 10 ఏళ్ళు ఇప్పుడు మేము కట్టి కూడా 12 ఏళ్ళు. అక్కడ బాండ్లు కూడా ఉన్నాయి, నేను బాండ్ మరిచి వచ్చిన. అయితే ఆ పైసలు ఎవరి కాడు ఉన్నాయని హరీష్ రావు కాడికి ఆడిపోయినాం, ఒకసారి కేటీఆర్ కాడికి పోయినాం. ఆయన అన్నాడు ఓట్ల ముంగలు ఇస్తామన్నాడు. 6 నెలల కింద పోయినా నేను. అయితే 2 నెలలు మస్తు సార్లు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, మున్సిపల్ నిండా మాయ ఉన్నాయి, జోనల్ కమిషనర్ ఆఫీసులో ఉన్నాయి, కలెక్టర్ ఆఫీసులో ఉన్నాయి. చూస్తాం అంటారు, మరి ఎవరు పట్టించుకుంటలేరు. మేము ఇప్పుడు ఆ డబ్బులు ఎవరిని అడగాలి? జనాలు ఏమంటారు, మాకు ఆ డబ్బులు ఉన్నాయి బ్యాంకులలో, ఎక్కడ పోలే డబ్బులు మీకు ఇస్తాం అన్నారు. ఇప్పుడు దాకా ఇచ్చిన రోజు గతలేడు. 10 ఏళ్ళు అయిపోయింది కూడా, 12 ఏళ్ళు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాత్రం మా గ్రూపులకు పావులోటి వేపించిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక మేము జమ చేసుకున్న పైసలు కూడా ఇవ్వాలి కదా. మరి మా 25 లక్షలు ఎల్బీనగర్ మున్సిపాల్లో ఉన్నాయి. మరి ఆ మున్సిపాల్లో ఎక్కడ పెట్టిరు ఆ డబ్బులు? ఈ జనాలు మమ్మల్ని అడుగుతురు. మరి ఇప్పుడు నేను మొత్తం ఎల్బీనగర్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ నేను. మరి నేను 20 మరి పైసలు వస్తాయా రావా? అసలు ఏం జరుగుతుందో అందుకే ఈయన కాదు రేవంత్ రెడ్డి గారి కాడికి మరి సీఎం అయిండు కదా, ఎంపీ అయినప్పుడు కూడా నేను ఓట్లు వేపించినా, నాకు బూతులు కూడా ఇచ్చిండు. మరి మాది గుప్పేసి గుప్తా నగర్, నా పేరు బుచ్చమ్మ. మరి అప్పటి నుంచి కూడా మేము అడగలేనని మరి అందుకే మళ్ళీ 3 నెలల తర్వాత ఓట్లు ఉన్నాయి కదా, ఎంపీ ఓట్లు. మరి మా ఈ పసలని ఇప్పియకుంటే ఈ మహిళలు అన్ని పరిష్కారం చేయకుంటే మేమైతే ఎల్బీనగర్ డివిజన్లో ఓట్లు మహిళలు వేయరు ఈసారి. ఎవరు ఏ పార్టీ వాళ్ళకి అయ్యారు? తెలంగాణ ఆగం చేసింది అంటున్నారు. మరి వీళ్ళంత న్యాయం చేస్తారో ఇప్పుడు చేయాలి మాకు. ఈ 3 నెలల్లో మాకు ఇది న్యాయం చేయాలి. ఈ డబ్బులన్నీ ఏడున్నాయో కమిషన్ని పిలిచాలి, కలెక్టర్ని పిలిచాలి. అందరు మేము ఎవరెవరికి ఇచ్చినామో మా పెద్ద వాళ్ళు ఉంటారో, మెట్నా ఆఫీస్ ఉంది, హెడ్ ఆఫీస్ ఇక్కడనే. మరి మహిళలకు మరి ఆ మెట్ ఆఫీస్కి వెళ్ళి మా డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఏ బ్యాంకులలో ఉన్నాయి, దానికి ఎవరు సంబంధించిన ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళని పిలిచి మమ్మల్ని కూడా పిలిచి మాది ఇది తొందరలో మరి ఈ 2 నెలల ముందా నెల ముందా మాకు పరిష్కరించాలి. ఇవి పరిష్కరించకుండా మేము మున్సిపల్ దగ్గర ధర్నా పెడతాము. ఈసారి అయితే ఎంపీ ఓట్లప్పుడు ఆడవాళ్ళు ఎవరు ఓట్లు వేయరు. మేము ఎల్బీనగర్ డివిజన్ వేయము. మదియాస్ గౌడ్కి వేసి చేపించినాము, కానీ సుధీర్ రెడ్డి గెలిచిపోయిండు. ఆ సుధీర్ రెడ్డి కూడా 3 సార్లు ఎమ్మెల్యే అయినా మాకేం ఆడవాళ్ళకి ఏం చేయలేదు. సొంతం నేను సుధీర్ రెడ్డి మనిషినే. బుచ్చమ్మ చేస్తా అంటాడు, తీసుకోపోతే లోపల వేస్తాడు. నా సెల్లె అంటాడు, మళ్ళీ అమ్మ అంటాడు. అమ్మ అంటాడు, అయిపోయి కడుపు నిండికి పోతుంది. ఆడికి చూడగానే వచ్చేస్తాము. మరి ఏమైంది అన్న అంటే పిలిపిస్తా అంటాడు. ఓసారి అందరిని పిలిపించిండు, ఇలా ఏందో చూడన్నాడు. ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు, మరి 2వసారి ఎమ్మెల్యే అయినప్పుడు పట్టించుకోలే. మరి ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఇంకా మేము పోలే. నేనైతే కలిసిన ఫంక్షన్ హాల్లో మళ్ళీ పోలేగా నేను. 3 ఏళ్ల సంద 10 ఏళ్ల సంద ఉండి న్యాయమే చేయరా? ఇంకేమని పోవాలి చెప్పు, ఏమని పోవాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇచ్చినా ఇది మొత్తం రేవంత్ రెడ్డికి ఇచ్చినా సరే, ఆయన లేకున్నా ఆయనకు అందజేయమన్నా. నేను ఇంటికి కూడా పోతే, ఇల్లు తెలిసి నాకు జూబ్లీస్లు ఉంది, కాకపోతే పదార్థాల పాడికి రావాలని వచ్చిన. ఏమంటారు అమ్మ, నీకు 3 రోజుల మెసేజ్ వస్తుంది, మరి అన్న ఫోన్లోనైనా మాట్లాడతాడు, నీకు అందుబాటులోనే ఉన్నాడు కదా, నువ్వు ఇంత పెద్ద పదవి పెట్టుకొని నువ్వు గీడి దాకా వచ్చినావు అంటే చూడాలని వచ్చిన అన్న. నేను కూడా పదవి ఉంటే ఏముంది, పిచ్చాము లెక్కున్నా నేను, నన్ను పిచ్చాము అనుకుంటారు. కానీ ఆ పిచ్చాలది ఆడ పేపర్ మంట పెట్టిస్తాను మున్సిపల్ కాడ. మంట పెట్టిస్తా నేను ఆల్రెడీ. అని మా డబ్బులు ఇవ్వకుంటే, మా అభయాస్తం మాత్రం మాకు ఇవ్వకుంటే మేము మాత్రం ఎల్బీనగర్ మున్సిపాల్ ఒక్క ఓటేయదు మహిళలు, ఏ పార్టీ వాళ్ళకి వేయదు. బహిష్కరిస్తాం మహిళలమే మొత్తం. ఏ సమస్యలకు వేయము, ఏ పార్టీ వాళ్ళకి వేయము. బీజేపీ వాళ్ళకి వేయము, తెలంగాణ వాళ్ళకి వేయము, కాంగ్రెస్ వాళ్ళకి వేయము, ఎవరికి వేయము. ఈ 3 నెలల్లో ఒకటే కోరుతున్నాను రేవంత్ రెడ్డి గారికి, మా మహిళలు ఏందో మమ్మల్ని పిలిచి మాకు ఇది పరిష్కారం చేయాలి. జోనల్ కమిషనర్ దగ్గర ఉంది ఇదంతా. ఒక పెద్ద సమస్య. 25 లక్షల రూపాయలు జమ చేసుకుంటే మహిళలకు సంబంధించి అందరికీ కూడా ఏం ఇవ్వకుండా 10 సంవత్సరాలు తాత్సారం చేస్తున్నారట. చాలా స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చిర్రు. ఒకవేళ కనుక ఈ పరిష్కారం కనుక చేయకపోతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఓట్లను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు.